అనుకున్నట్టే జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చివేసింది రేవంత్ సర్కార్. సగటు తెలంగాణ ఆడపడుచు రూపంలో కొత్త విగ్రహాన్ని ఆవిష్కరించారు సీఎం. అంతేకాదు, ఈ రూపాన్ని మార్చినా అవమానపరిచినా కఠిన చర్యలు తీసుకునే విధంగా పగడ్బందీగా జీవో కూడా తీసుకొచ్చారు. ఇక ఏటా డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాలను రాష్ట్ర పండుగగా నిర్వహించనున్నారు. అయితే మేము అధికారంలోకి వస్తే ప్రస్తుత తెలంగాణ తల్లి విగ్రహాన్ని గాంధీభవన్కు తరలిస్తామని బీఆర్ఎస్ అంటోంది. ఇప్పుడు అసలు తెలంగాణ తల్లి విగ్రహంపై ఈ లొల్లేంటి? లెట్ us వాచ్ ది స్టోరీ. తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ అనుకున్నంత పని చేసింది. ఏడాది తర్వాత తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని ఆవిష్కరించింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహంపై అప్పట్లోనే కాంగ్రెస్ వ్యతిరేకత చూపించిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన విగ్రహాన్ని తెలంగాణ తల్లి విగ్రహంగా ప్రభుత్వ పరంగా ఆమోదిస్తూ వచ్చింది. తాజాగా ఆ విగ్రహం స్థానంలో నూతన రూపంతో తెలంగాణ తల్లిని ఆవిష్కరించారు. అంతేకాదు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని భవిష్యత్తులో ఎవరైనా మార్చేందుకు ప్రయత్నించినా, అవతరణ దినోత్సవాన్ని అవమానించాలని చూసినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సోమవారం సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మంత్రులతో కలిసి ఆవిష్కరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక ఏటా డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాలను రాష్ట్ర పండుగగా నిర్వహించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచనలు తమ కుటుంబ గుర్తింపునకు, పార్టీ మనుగడకు ప్రమాదకరంగా మారాయని, కొద్దిమంది వ్యక్తులకు దుఃఖం కలగొచ్చని ఈ సందర్భంగా సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. అయితే ఆ కుటుంబం కోసమో, ఆ రాజకీయ పార్టీ కోసమో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకోలేదన్నారు. ప్రజాస్వామిక పాలన కోసం, బహుజనుల ఆత్మగౌరవాన్ని ప్రపంచాన్ని చాటి చెప్పడం కోసం తెలంగాణ తెచ్చుకున్నామని చెప్పారు. మరోవైపు సీఎం మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయని, తెలంగాణ రాష్ట్రంలోనూ 10 ఏళ్ల పాటు నిర్లక్ష్యానికి గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని సరిదిద్దే క్రమంలోనే రాష్ట్రాన్ని సూచించే కోడ్ను టీఎస్ బదులు టీజీగా మార్చుకున్నామని, జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా పాడుకుంటున్నామని, తాజాగా డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు. మన అస్తిత్వానికి, మన సంస్కృతి సంప్రదాయానికి ప్రతీకగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నామని సీఎం అన్నారు. బహుజనుల ఆకాంక్ష మేరకు తండాలు, గూడాలలో, మారుమూల పల్లెల్లో, జనబాహుల్యంలో ఉన్న తెలంగాణ తల్లిని అధికారికంగా రూపుదిద్దుకున్నామని చెప్పారు. ఈరోజు ఆవిష్కరించిన తెలంగాణ తల్లిని చూసినప్పుడు తనకు తన చిన్నప్పటి తల్లి కళ్లకు కట్టినట్లుగా స్ఫురించిందన్నారు. తోటి మంత్రులు, శాసనసభ్యులు, కవులు, కళాకారులు ఎవరితో మాట్లాడినా తమ గుండెల్లోని తల్లి రూపాన్ని కళాకారుడు తీర్చిదిద్దారని కొనియాడారని గుర్తు చేశారు. డిసెంబర్ 9వ తేదీ పవిత్రమైన రోజని, ఈ రోజు ఎలాంటి రాజకీయ విమర్శల జోలికి పోరాదని, ఆలోచన అంతా అమ్మ చుట్టే ఉంచాలనే సంకల్పంతో ఉన్నామని చెప్పారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సూచించే అక్షరాలు టీఎస్ బదులు టీజీగా మార్చడంపైన సీఎం రేవంత్ స్పందించారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు వాహనాలపైనే కాకుండా తెలంగాణ యువకుల గుండెలపై కూడా టీజీ అని రాసుకున్నారని రేవంత్ గుర్తు చేసుకున్నారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టీజీ అని రాయకుండా టీఎస్గా నామకరణం చేసి ప్రజల ఆకాంక్షలను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. తమ ప్రభుత్వం వచ్చాక టీజీగా మార్చుకున్నామని చెప్పారు. ఉద్యమ కాలంలో నిరుద్యోగ యువకులు, విశ్వవిద్యాలయ విద్యార్థుల్లో జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం పాట ఉత్తేజం నింపిందని, గత 10 ఏళ్లుగా ఆ పాటను రాష్ట్రగీతంగా ప్రకటించలేదని రేవంత్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర సాధన సమయంలో వ్యక్తిగతంగా ఉద్యమకారులు ఆయా రాజకీయ పార్టీల ఆలోచనలకు, విధి విధానాలకు అనుకూలంగా తెలంగాణ తల్లి ప్రతిమను సృష్టించుకుని ఉద్యమంలో ముందుకు సాగారని చెప్పారు. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ల వ్యవధిలో తెలంగాణ తల్లి ప్రతిమ అధికారికంగా ఇలా ఉండాలి అని కానీ, తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరుపుకోవాలని ఆలోచన కానీ ఏ రోజు చేయలేదన్నారు.
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం కృష్ణా గోదావరి నదులు హైదరాబాద్లో ప్రవహిస్తుంటే ఏ విధంగా ఉంటుందో అంత అద్భుతంగా ఉందని చెప్పారు. చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు కొత్తగా రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆమోదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర బహుజనుల పోరాట పటిమను, సాంస్కృతిక సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను, శ్రమించే జీవన శైలిని భావితరాలకు స్ఫూర్తిని కలిగించే చిహ్నంగా తెలంగాణ తల్లి ఉండాలని భావించి తదనుగుణంగా విగ్రహాన్ని రూపొందించామని వెల్లడించింది. ఈ మేరకు దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహ ఆహార్యాన్ని ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ తల్లి సంప్రదాయ మూర్తిగా ప్రశాంత వదనంతో బంగారు అంచు కలిగిన ఆకుపచ్చని చీరలో సంప్రదాయ కట్టు బొట్టుతో మెడకు కంఠే, గుండు పూసల హారం, చేతికి గాజులు, కాళ్లకు కడియాలు, మెట్టెలు, చెవులకు బుట్టకమ్మలు, ముక్కు పుడకతో మధ్య వయసు స్త్రీమూర్తిలా హుందాగా ఎంతో స్ఫూర్తిదాయకంగా రూపొందినట్లు పేర్కొంది. కుడి చేతితో అభయహస్తాన్నిస్తూ ఎడమ చేతిలో సంప్రదాయ పంటలైన వరి, జొన్న, సజ్జ, మొక్కజొన్న పంటలు మన ప్రాంతీయ వ్యవసాయ సంస్కృతికి చిహ్నంగా చూపడం జరిగిందని తెలిపింది. తెలంగాణ తల్లి విగ్రహం జాతి అస్తిత్వ, ఆత్మగౌరవ ప్రతీక అని, తల్లి చిత్రాన్ని, రూపాన్ని వక్రీకరించడం, వేరే విధంగా చూపించడం నిషేధమని తెలిపింది. తెలంగాణ తల్లి చిత్ర రూపురేఖలను బహిరంగ ప్రదేశాలలో గాని, ఇతర ప్రదేశాలలో గాని, ఆన్లైన్లో గాని, సామాజిక మాధ్యమాల్లో గాని మాటలు, చేతలతో అగౌరవపరచడం, ధ్వంసం చేయడం, కాల్చడం, అవహేళన చేయడం, అవమానించడం, కించపరచడం నేరంగా పరిగణిస్తారు. ఇక ముందు ప్రతి సంవత్సరం డిసెంబర్ 9న రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని రాష్ట్ర, జిల్లా, మండల పరిధిలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తగిన విధంగా అధికారిక కార్యక్రమంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఇదిలా ఉంటే తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని గాంధీ భవన్కు తరలిస్తామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. తెలంగాణ తల్లి రూపంలో అభయహస్తం చూపడంపై ప్రతిపక్షాలు అభ్యంతరం తెలుపుతున్నాయి. ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నంతకాలం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చే అవకాశం ఉండదనేది తెలుస్తోంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో తెలంగాణ తల్లి విగ్రహంపై ఎలాంటి లొల్లి జరుగుతుందో.